Hi students, good morning everyone. Welcome to our channel Computer Science All Technologies. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసుకోవడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్లో వస్తాయి. మన ఛానల్లో కంప్యూటర్ సైన్స్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నిటికి కూడా నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. మన ఛానల్లో చూసే వీడియోస్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. డెఫినెట్గా అయితే నేను రిప్లై ఇస్తాను. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ అప్లికేషన్స్ ఆఫ్ డిబిఎంఎస్ని ఏ అప్లికేషన్స్లో మనం యూజ్ చేస్తామంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి మనకు ఉన్నాయి. ఏదైతే మనం డేటాబేస్ని యూజ్ చేస్తున్నాం అప్లికేషన్స్, అవి ఏమేమి అప్లికేషన్స్ అనేవి మనం ఇక్కడ చూస్తాం. మినిమం మనకి 12-13 ఉన్నాయి అన్నమాట మనకి అప్లికేషన్స్. ఎక్కడెక్కడ మనము ఏ అప్లికేషన్స్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేస్తాం చూద్దాం. ఇలాగా మీరు అప్లికేషన్స్ అడిగినప్పుడు ఎగ్జామ్లో డయాగ్రామ్ అయితే వేయాలి. డేటాబేస్ అప్లికేషన్స్ అని మిడిల్లో రాసి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇలా మీరు డ్రా చేసుకుంటే మంచి మార్క్స్ అనేవి మనకి ఎగ్జామ్లో గేదర్ చేయడానికి ఉంటుంది. ఫస్ట్ అప్లికేషన్స్ వచ్చేసి రైల్వే రిజర్వేషన్ సిస్టమ్. దీంట్లో మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే కస్టమర్ యొక్క టికెట్ అపాయింట్మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్, ఆ రికార్డ్ని అంతా కూడా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ట్రైన్ స్టేటస్, నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ మనకి లేట్గా వస్తుంది కదా, ఆ స్టేటస్, బిఫోర్గా వచ్చేది ఏ టైంకి రీచ్ అవుతుంది, ఆ అప్డేట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ చేయడానికి మనం డేటాబేస్ని యూజ్ చేస్తాం. లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా మనం డేటాబేస్ని యూజ్ చేస్తాం. బుక్ యొక్క ఆథర్, బుక్ నేము, నెక్స్ట్ వచ్చేసి డూప్లికేట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ డేటాను అంతా కూడా మనం స్టోర్ చేసుకోవడానికి, ఆ బుక్ ఎవరు రాశారు, ఎప్పుడు మనం ఇష్యూ చేసాం ఆ బుక్, అదంతా కూడా మనం చేసుకోవడానికి లైబ్రరీ మేనేజ్మెంట్లో యూజ్ చేస్తాం. బ్యాంకింగ్లో కూడా కస్టమర్ యొక్క డేటాను అంతా కూడా స్టోర్ చేసుకోవడానికి బ్యాంకింగ్లో కూడా మనం డేటాబేస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్టార్స్లో మనం డేటాబేస్ని యూజ్ చేస్తాం. నవే డేస్లో ఏంటంటే ఎక్కువ ఎడ్యుకేషన్ సిస్టంలో డిబిఎంఎస్ని యూజ్ చేస్తున్నారు. స్టూడెంట్ యొక్క గ్రేడు, రిజల్టు, నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేషన్స్, కోర్సు, సబ్ టైటిల్స్, వీటన్నిటి కోసం ఎడ్యుకేషన్ సెక్టార్స్లో యూజ్ చేస్తున్నాం. క్రెడిట్ కార్డ్ ఎక్స్చేంజెస్లో మనం క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తాం. దానికి మంత్లీ బిల్ని జనరేట్ చేయడానికి కూడా క్రెడిట్ కార్డ్ ఎక్స్చేంజెస్లో యూజ్ చేస్తాం. సోషల్ మీడియాస్లో డిఫరెంట్ సైట్స్ అనేవి మనకున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్లో, వాటిల్లో మనం డేటాబేస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్స్లో డిబిఎంఎస్ని యూజ్ చేస్తాం. ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి కదా, ఆ ఆర్గనైజేషన్స్లో ఆల్ సబ్ టైటిల్స్ని మనం స్టోర్ చేయడానికి పోస్ట్ పెయిడ్ బిల్స్ని, మంత్లీ పోస్ట్ పెయిడ్ బిల్స్ ఉంటాయి కదా, వాటి కోసం కూడా మనం బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్లో డిబిఎంఎస్ని యూజ్ చేస్తాం. అకౌంటింగ్ అండ్ ఫినాన్స్లో కూడా యూజ్ చేస్తాం. హోల్డింగ్, మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్, బాండ్స్ ఉంటాయి కదా, ఆ డేటాను అంతా కూడా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. వెబ్సైట్స్ ఏంటంటే నవ్వే డేస్లో కూడా మనం ఏంటంటే వెబ్ బేస్డ్ షాపింగ్ సైట్స్ని ఎక్కువ చూస్ చేసుకుంటున్నాం. అంటే ఆన్లైన్ షాపింగ్స్ అనేవి ఎక్కువ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా మీషో, ఇట్లాంటి వాటిలో మనము ప్రోడక్ట్స్ అనేవి పర్చేస్ చేస్తున్నాం. ఆ కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ చేయడానికి మనము డిబిఎంఎస్ అనేది యూజ్ చేసుకుంటాం ఈ కామర్స్ వెబ్సైట్స్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఆర్గనైజేషన్స్లో హెచ్ఆర్ మేనేజర్స్ ఉంటాయి కదా, వాళ్ళందరి యొక్క డేటాని, అంటే ఎంప్లాయ్ యొక్క డేటాని, పేరోల్స్, అవన్నీ కూడా స్టోర్ చేయడానికి డేటాబేస్ని యూజ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్స్, ఒక ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంతా కూడా మనము స్టోర్ చేయడానికి డేటాబేస్ని యూజ్ చేస్తాము. ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టమ్స్లో కూడా డిబిఎంఎస్ని యూజ్ చేస్తాము. అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్వర్క్స్, ఫ్లైట్ టేక్ ఆఫ్, అపీరియన్స్, డిఫెన్స్ స్టేటస్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ చేయడానికి ఎయిర్లైన్ రిజర్వేషన్స్లో మనము డిబిఎంఎస్ అనే దాన్ని యూజ్ చేస్తాం. హెల్త్ కేర్ సిస్టమ్స్లో ఏంటంటే పేషెంట్ యొక్క డేటా, మెడికల్ రికార్డ్స్ని, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి హెల్త్ కేర్ సిస్టమ్స్లో డిబిఎంఎస్ అనేదాన్ని మనం యూజ్ చేస్తాం. 14th సెక్యూరిటీ.
అంటే ఏంటి, ఒక డీబీఎంఎస్ ప్రొవైడ్ చేసేది ఏంటంటే సెక్యూరిటీ ఫ్యూచర్ని ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే ఆ డేటాని యాక్సెస్ చేసుకునే ఆథర్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ డేటాని యాక్సెస్ చేసుకునేలాగా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. టెలికమ్యూనికేషన్స్ అంటే ఏ ప్రోటోకాల్ని మనం యూజ్ చేస్తున్నాం టెలికమ్యూనికేషన్లో ఆ కస్టమర్కి ఇన్ఫర్మేషన్, నెట్వర్క్ ఆప్టిమైజేషన్స్, ఆ బిల్లింగ్ యొక్క డేటాను స్టోర్ చేయడానికి డీబీఎంఎస్ని మనం టెలికమ్యూనికేషన్లో యూజ్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.